హలో అందరికీ, ఈరోజు నేను చాలా ఈజీగా ఇంట్లోనే క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఈవినింగ్ టైం స్నాక్కి పర్ఫెక్ట్. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. గ్రామ్స్లో వచ్చేసి 200 గ్రామ్స్ ఉంటుంది. ఒక బౌల్లో కార్న్ మునిగేంత వరకు వాటర్ని తీసుకొని మరిగించుకోవాలి. 80% వరకు ఉడికిస్తే సరిపోతుంది. వాటర్ని వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదా బియ్యపిండి కూడా వేసుకోవచ్చు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, గుప్పెడు చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, గుప్పెడు ఉల్లికాడలు కూడా వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ పకోడీ పిండిలాగా తడుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మరోవైపు స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. అలా అయితేనే మనకు పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చేసుకుంటే మనకు క్రిస్పీ కార్న్ పకోడీ రెడీ అయినట్టే. ఈ పిల్లలు పెద్దలు ఎవరైనా వీటిని ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.